ఎక్కడన్నా దెబ్బ తాకింది అనుకోర్రి ఏమనిపిస్తుంది? అబ్బా మళ్ళా దెబ్బ తాకించుకోవద్దురా అనిపిస్తుంది. దెబ్బ తాకిన బాటలకెళ్ళి మళ్ళీ నడవం. ఒకవేళ నడిచినా చూసుకొని నడుస్తాం. ఏదన్నా మనసుకు బాధ అనిపించే ముచ్చట ఉందనుకోర్రి ఊకూకే యాద్ చేసుకుంటామా? అస్సలు చేసుకోము కదా. కానీ రోజుకు గన్ని జాగలలో జరుగుతున్నా చిన్న చిన్న పిల్లలు బాధపడుతున్నా మళ్ళా సుతం గవ్వే ఘటనలు కనబడుతుంటే ఎవరదన్నట్టు తప్పు? ఎవలను తిట్టాలి చెప్పుర్రి? ఎవల బాధ్యత చెప్పుర్రి? ఇగో గీ పిల్లలు నల్గొండ జిల్లా పిఏపల్లి మండలంలో ఉన్న మోడల్ స్కూల్ హాస్టల్లో ఉండి చదువుతున్నారు. 4-5 రోజుల సంధి హాస్టల్లా ఉడకని అన్నమే పెడుతున్నారని, అన్నం వాసన వస్తున్నదని పిల్లలు బువ్వ తినకుండా అట్లనే ఉపాసం ఉన్నారట. పిల్లలన్నప్పుడు ఇంట్లో అన్ని కమ్మగుంటనే వంకలు పెడుతుంటారు. అసొంటిది తినే బువ్వ వాసన వస్తుంటే ఉడకకపోతే ఎట్లా తింటారు చెప్పుండ్రి? అందుకే 3-4 రోజుల సంధి ఉపాసం ఉంటున్నారట. చిన్న చిన్న పానాలాయే ఎన్ని రోజులని ఆకలితోటుంటారు? బాగా ఆకలైందో ఏమో గదే వాసన వచ్చే ఉడకని బువ్వ 2 బుక్కలు కడుపులో వేసుకున్నట్టున్నారు. అంతే ఆ అన్నం వాసనకు 3 రోజుల సంధి తినక పేగులు ముడుసుకపోయి డీహైడ్రేషన్ అయినట్టున్నది. పిల్లలు తిన్నది తిన్నట్టు కక్కుకున్నారు. చూసిరు కదా పిల్లల హాలత్ చూడుర్రి ఎట్లయిందో. పాపం ఒక దిక్కు రాష్ట్రంలో ఏ హాస్టల్లో చూసినా గిదే ముచ్చట. హాస్టళ్ల సర్కారు పెట్టిన తిండి తిని పిల్లలు వాంతులు విరేచనాలు అడ్డం పడుడు. గిన్ని దిక్కుల గిట్ల అయితుంటే సర్కారుకు చీమ గుట్టినట్టు సుతం అయితలేదో ఏమో గవ్వే బియ్యం వండి పెడుతున్నారు పిల్లలకు. ఇంతకీ మీరు ఏమనుకుంటున్నారు? మా పిల్లలని ఏం చేద్దాం అనుకుంటున్నారు? పిల్లలందరూ హాస్టల్ ఇడిచిపెట్టి పోవాలని చూస్తున్నారా, లేక పిల్లల్నే లేకుండా చేద్దామని చూస్తున్నారా అని తల్లిదండ్రులు కోపమైతున్నారు. ఇక పిల్లలు కక్కోని దావకాన్ల పడ్డారని తెలవంగానే కలెక్టర్ మేడం అప్పటిదప్పుడే దావకానకు ఉరికింది. పిల్లగాన్లకు ఎట్లున్నదో అరుచుకున్నది. మోడల్ స్కూల్ పిఏపల్లి దేవరకొండ సబ్ డివిజన్ లో 4 పిల్లలకి కడుపు నొప్పులతో కంప్లైంట్స్ రావడంతో వాళ్ళకి ఇక్కడ ఏరియా హాస్పిటల్ వెంటనే పంపడం జరిగింది. వాళ్ళు ఫుడ్ 2 రోజుల నుంచి కొంచెం వాళ్ళకి వీక్నెస్ ఉండడంతో వాళ్ళు సరిగా ఫుడ్ తినకపోవడంతో కొంచెం నిరసన లాగా ఉంది, కొంచెం డిహైడ్రేటెడ్గా ఉన్నారు. మాకు పెట్టే తిండి మంచిగా లేదు, బువ్వ వాసన వస్తున్నది, ఉడుకుతలేదు, పురుగులు సుతం వస్తున్నాయని పిల్లలు నోరు తెరిచి చెప్తుండగా సుతం ఇదంతా కారు పాటోళ్లే చేస్తున్నారు అని సర్కారు పాటోళ్లు బదనాం చేస్తున్నారు. పిల్లలు ఏడ్చుకుంటా మీడియా ముంగట సారు గిది పరిస్థితి అని చెప్తుంటే సుత ఏం కాదు తీ బిడ్డ, ఇప్పటి సంధి అట్లా కాదు, మీకు మంచి తిండి పెడతామని సర్కారు పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు పిల్లలకు ధైర్యం చెప్తలేరు. మీదికెళ్లి పిల్లలను ప్రతిపక్ష పోళ్లను బదనాం చేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు బాధ్యత తెలుసుకుంటారో, జనాల బాధలు ఎప్పుడు అర్థం చేసుకుంటారో, పరికంపను తెచ్చి నెత్తిలో పెట్టుకున్నట్టు అయింది అని పిల్లల తల్లిదండ్రులు నెత్తి కొట్టుకుంటున్నారు.